పార్టీ చేసుకున్నది ఎవరు, అటెండ్ అయింది ఎవరు? సహజంగానే ఉత్సుకత ఉంటుంది. మనీ లాండరింగ్ తర్వాత ఇతరత్ర ఈడీ ఆరోపణలు కూడా అభియోగాలు కూడా ఎదుర్కొంటున్న లలిత్ మోదీ గారి బ్రహ్మాండమైన పుట్టినరోజు వేడుకకి హాజరైంది విజయ్ మాల్యా. ఆర్థిక నేరగాళ్లకి యూకే ప్యారడైజ్గా మారిందని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ అని చెప్పేసి విమర్శకులు అలాగే ఇంటర్నేషనల్ మీడియా ప్రధానంగా ప్రస్తావన చేసింది. 63వ పుట్టినరోజు సందర్భంగా లలిత్ మోడీ చాలా ఆర్భాటంగా చేశారు. ఆయన లండన్లో మేఫైర్లో ఉన్న చాలా ఖరీదైన మ్యాడాక్స్ క్లబ్ 1000 పౌండ్లు అక్కడ జస్ట్ ఫర్ అపీరెన్స్, అంటే ఒక టేబుల్ కోసం 1000 పౌండ్లు ఖర్చు పెట్టాలి. మన ఇండియన్ కరెన్సీలో ట్రాన్స్లేట్ చేసుకుంటే కనుక దాన్ని 1,18,000 రూపాయలు జస్ట్ టేబుల్ బుక్ చేసుకోవడానికి. అలాంటిది చాలా అసలు అంగరంగ వైభవంగా అనమాట. అది కూడా 63వ పుట్టినరోజు. చేసుకున్నది ఒక ఆర్థిక నేరగాడు, అటెండ్ అయింది ఇంకో ఆర్థిక నేరగాడు. ఇవాళ ఇది మరి పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా విపక్షాలకి పెద్ద వెపన్గా మారింది. వాళ్ళెవరు పుట్టినరోజు చేసుకుంటే మరి ఇది విపక్షాలకి ఇక్కడ వెపన్ లాగా ఎలా మారిందంటే, సరే విపక్షాలు ఫెయిల్ అయిన అన్ని సందర్భాలని పక్కన పెట్టి ప్రత్యేకించి ఎస్ఐఆర్కి సంబంధించి వాళ్ళ ఎక్కడ నడవక కోర్టులు కూడా వాళ్ళకి మొట్టిగా వేసిన తర్వాత ఇవాళ వాళ్ళ చేతిలో ఉన్న ఈ వెపన్ని వాళ్ళు ఎలా ఉపయోగించుకోబోతున్నారు, అసలు ఇంతకీ మనం విజయ్ మాల్యాని లలిత్ మోదీని వెనక్కి తీసుకొస్తామా లేదా, ఈ అంశానికి సంబంధించి బిగ్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు ఆర్థిక వ్యవహారాల నిపుణులు పొలిటికల్ అనలిస్ట్ పాపారావు గారు. నమస్తే పాపారావు గారు. అండ్ అలాగే జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్ ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు. నమస్తే మురళీ మనోహర్ గారు. అండ్ పొలిటికల్ అనలిస్ట్ రామ్నాథ్ గారు. నమస్తే అండి రామ్నాథ్ గారు. టు స్టార్ట్ విత్ పాపారావు గారు, చూస్తున్నారు కదా ఈ డెవలప్మెంట్స్, చూశారు కదా, ఓహో అసలు అట్టహాసంగా జరిగింది వేడుక. ఈ పుట్టినరోజు కుటుంబం స్నేహితులతో ఎంతో అందంగా గడిచింది. నా జీవిత భాగస్వామి రీమా, నువ్వు అద్భుతమైన పార్టీ ఇచ్చావంటూ లలిత్ మోడీ కొసమెరుపు ట్వీట్ అన్నీ చూశారు కదా. లండన్ సంబంధించినంత వరకు ఇప్పుడు కాదు, చాలా కాలం నుంచి ఈ లండన్ నగరం అనేది ఫ్యూగిటివ్స్ ఎవరైతే వేరే వేరే దేశాల్లో ఆర్థిక నేరాలు చేశారో వాళ్ళందరికీ హెడ్ క్వార్టర్స్ గా లండన్ ఉంటుంది చాలా కాలం నుంచి. మీరు గతంలో కూడా మీరు వినుంటారు, ఇది అయితే బాగా పాపులర్ అయింది. సరే, భారతదేశం నుంచి పారిపోయిన విజయ్ మాల్యా అండ్ దిస్ లలిత్ మోడీ అండ్ కో వాళ్ళందరికీ కూడా హెడ్ క్వార్టర్స్ లండన్ కావటం ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఫైనాన్స్ హబ్ గా, ఇంటర్నేషనల్ ఫైనాన్స్ హబ్ గా లండన్ ఉంది, మేజర్ ఫైనాన్స్ హబ్ అది. దాంతోపాటు ఏంటంటే మీరు గతంలో మనంతా పొద్దాక వింటాం, ఈ రష్యా నుంచి పారిపోయిన ఆలిగార్క్స్ ఇతరులు పోయి లండన్ లో ఉంటాం, లండన్ లో వాళ్ళని రష్యన్ సీక్రెట్ ఏజెన్సీస్ చంపేసింది అనేది కూడా పుటిన్ చంపేయించాడు అనే ఈ కొంచెం సెన్సేషనల్ క్రైమ్ స్టోరీస్ గా ఉంటాయి. ఎందుకంటే వీళ్ళంతా అక్కడికి పారిపోయి అక్కడ రష్యా నుంచి పారిపోయిన వాళ్ళు కూడా ఫ్యూగిటివ్స్. ఎవరైతే ఎప్పుడైతే 91లో సోవియట్ యూనియన్ పడిపోగానే ఆ రోజు విపరీతంగా చాలా మంది ధనవంతులు అయ్యారు. అప్పటికప్పుడు రాత్రికి రాత్రి విపరీతంగా ఆస్తులు కొల్లగొట్టి, ఆ ప్రభుత్వ రంగంలో ఉన్న ఆస్తులు అవన్నీ కొల్లగొట్టి ఆ రోజు ధనవంతులు అయ్యారు. తర్వాత వాళ్ళ వేట మొదలైంది. కొంత తర్వాత పుట్టిన వచ్చిన తర్వాత వాళ్ళ వేట మొదలైంది. వాళ్ళలో కొంతమంది లండన్ పారిపోయారు, అక్కడ కొంతమంది చచ్చిపోయారు. ఏదైనా హత్యలో ఏదైనా జరిగినాయి దాని మీద ఇది జరుగుతుందని. సో లండన్ అనేది నోటోరియస్. పైకి లండన్ చాలా లిబరల్ నగరంగా, లిబరల్ అంటే ఏంటంటే దొంగల పట్ల ఉదారంగా ఉండే నగరంగా అది కనపడుతుంది. ఓవరాల్ గా ఫైనాన్స్ హబ్ అది. అయితే దురదృష్టం ఏంటంటే మీరు పక్కబోతున్నాను అనుకోవద్దు, మనం కూడా అట్లాంటి ఫైనాన్స్ హబ్ కావాలి. బాంబే హెడ్ క్వార్టర్స్ గా మన షేర్ మార్కెట్ బాగా అంతర్జాతీయ షేర్ మార్కెట్ గా పాపులర్ అయ్యి 2013 కాలంలో డ్రీమ్స్, ఆ తర్వాత కాలంలో కూడా ఇదే డ్రీమ్ సూపర్ పవర్ అవుద్ది భారతదేశం అని మనం పదే గతంలో, ఇప్పుడు ఆ మాట పొద్దా రాటల్లా విశ్వగురు అనేది వస్తుంది. సూపర్ పవర్ అనేది ఎందుకంటున్నామంటే, అప్పుడు అందుకన్నామంటే లండన్ అదే బాంబే హెడ్ క్వార్టర్స్ గా మన షేర్ మార్కెట్ అంతర్జాతీయ పెట్టుబడులు ఆకర్షిస్తుంది. సో అట్లా మనం సూపర్ పవర్ అవుతామని, ఉత్పత్తి చేసో మ్యానుఫ్యాక్చరింగ్ పెరుగు ఇట్లా అవుతామని కాదు ఆ రోజు మన కాల. అంటే మనం కూడా ఒక క్రిమినల్ క్యాపిటల్ గా బాంబేని తయారు చేసుకోవచ్చు. సరే, వేరే మాఫియాలు ఉన్నాయి. సో ఫైనాన్స్ క్యాపిటల్ స్వభావమే అది. ఇంకా ఆశ్చర్యం, నేను ఇంకొక మాట చెబితే బాధ వేస్తుంది ఎవరికైనా కానీ, విజయ్ మాల్యా, లలిత్ మోడీ అండ్ కో చాలా మంది ఉన్నారు. ఇలాంటి వాళ్ళు వేలాది మంది ఉన్నారు ప్రపంచం మీద. ఆ భారతదేశంలో ఇంకా స్టిల్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. పారిపోయిన వాళ్ళ సంగతి, వాళ్ళిద్దరి సంగతి వదిలిపెట్టండి, లేకపోతే ఇంకా కొద్దిమంది ఉన్నారు వాళ్ళ సంగతి వదిలిపెట్టండి. దేశంలో ఇంకా చాలా మంది దొంగలు ఉన్నారు. బ్యాంకులకి ఇప్పుడు ఎంత, ఈ 10 ఏళ్ల కాలంలో, ఈ 2013 అది 14-15 ప్లస్ ఈ 10 ఏళ్ల కాలంలో 14-15 నుంచి 23-24 దాకా బ్యాంకులకు రైట్ ఆఫ్ అయినాయి, ఎన్పిఎల్ గా ఉండిపోయి రైట్ ఆఫ్ అయినాయి
16,35,000 కోట్ల రూపాయలు రైట్ ఆఫ్ అయింది బ్యాంక్ లోన్స్. అంటే దేశంలో దొంగలు చాలా మంది ఉన్నారు సార్. బయటికి పారిపోయిన వాళ్ళిద్దరి గురించే మనం మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ అంతా క్లీన్ గా ఉన్నట్టు లేదు, దేశం కూడా దొంగలమయంగా ఉంది. ఓవరాల్ గా ఏంటంటే ఈ కరప్షన్ అనేది, ఈజీ మనీ వచ్చిన తర్వాత ఫైనాన్స్ పెట్టుబడుల డామినేషన్, ప్రపంచవ్యాప్తంగా స్పెక్యులేటివ్ క్యాపిటల్, రియల్ ఎస్టేట్, ఈజీ మనీ, ఈ ఐపీఎల్ గ్యాంగులు అనే అనొచ్చు. ఎందుకంటే చాలా వరకు దాని చుట్టూ అల్లుకున్నంతా నెక్సెస్, ఇది మనీ నెక్సెస్ లేకపోతే క్రిమినల్ నెక్సెస్ అల్లుకుని ఉన్నాయి. ఇలాంటివన్నీ వచ్చిన తర్వాత ఏంటంటే ప్రపంచంలో మామూలు మనుషులను కూడా దొంగలు చేశారు. ఈ రోజు మోడీ, విజయ్ మాల్యాను, లలిత్ మోడీ దొంగలవటం కాదు, వాడు దొంగలవటమే కాదు, సామాన్య మానవుడు ఆన్ ది రోడ్ వాడిని కూడా దొంగం చేస్తున్నారు ఈ రోజు, కింద నుంచి పైదాకా వ్యవస్థ మొత్తం. ఎందుకంటే ఒకప్పుడు సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ ఒక 10 ఏళ్ల క్రితం ఆయన రిటైర్ అవుతాడు ఢిల్లీలో ఒక మాట అన్నాడు, ఈ రోజు డబ్బులుంటే ఎట్లాంటి వాడినైనా జనాలు ఆరాధిస్తున్నారు, ఏ విలువలు లేవు సమాజంలో, డబ్బులు గనక ఉంటే వాడే గొప్పవాడు అంటున్నారు, డబ్బులు అందుకే విజయ్ మాల్యా అంత, లలిత్ మోడీ అంత ఓపెన్ గా సెలబ్రేట్ చేసుకోగలుగుతున్నాడు. గతంలో ఏముండేది, నేమింగ్ అండ్ షేమింగ్ అనేది ఉండేది. ఎవడైనా తప్పు చేస్తే, ఇలాంటి ఆర్థిక అవకతవకలకు పాటుపడితే వాడి పేరు బయట పెడితే, వాడి ఫోటో వేస్తే చచ్చినంత పని అయ్యేది వాడికి. ఇప్పుడు ఏమీ లేదు. ఇఫ్ యూ హ్యావ్ మనీ, ఎట్లా సంపాదించినా పర్వాలేదు, డబ్బులుంటే వాల్యూ అనేది వచ్చింది. ఎవరిలో వాల్యూ, కామన్ పీపుల్ కూడా వాడికే వాల్యూ ఇస్తున్నారు డబ్బులున్న వాడికి. సో వాల్యూస్ అన్ని, దెర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ చేంజ్ ఇన్ ద వాల్యూ సిస్టమ్. కింద మనం గతంలో 20 ఏళ్ళు, 25 ఏళ్ళు, 30 ఏళ్ల క్రితం ఉన్న వాల్యూ సిస్టమ్ భారతదేశంలో లేకపోతే ప్రపంచంలో ఉన్న వాల్యూ సిస్టమ్ ప్రకారం చూస్తున్నాం. ఒకప్పుడు తాగటం అనేది చాలా పెద్ద తప్పు, వాడు తాగుతాడని చెప్పుకునేవాడు. ఈ రోజు ఎవడు తాగకపోతే వాడు తాగటం లేదనేది విచిత్రంగా, వాడు కలుపుకోవటం ఎవరు గ్రూపుల్లో, ఎవడు కలుపుకోడు వాడిని, అక్కడ వాడు ఐసోలేటెడ్ గా బతకాల్సింది. అలాగే ఇది కూడా అంతే, డబ్బులు ఉంటే వాల్యూ లేకపోతే లేదు అంతే. అంటే దెర్ ఇస్ ఎ వాల్యూ ఇన్వర్షన్, వాల్యూస్ అన్ని తలకిందులైనవి. కాబట్టి దాని గురించి పెద్ద ఈ రోజు మనం బురద ఇది ఏంటి, దేనిలో తింటాం అంటే గొంగళ్ళలో తింటాం వెంట్రుకలు వెళ్ళినట్టు విజయ్ మాల్యా, లలిత్ మోడీ గురించి మాట్లాడుతున్నాం అంటే ఉపయోగం లేదు. అవి రెండు పోగులు ఈ గొంగట్లో, అవి 2 పోగులు, ఇదంతా గొంగళే. మన జనాల్లో ఎప్పుడైతే జనాలకు ఎప్పుడు దాకైతే బుద్ధి రాదో, జనాలకు ఎప్పుడు దాకైతే జ్ఞానోదయం కాదో, ఇలాంటి దొంగలు చక్కగా దిశైరి బాగానే ఉంటారు. జనాలు కూడా వాళ్ళని ఏం పట్టించుకోవట్లా. ఎప్పుడన్నా ఊరికే పేరుకి వాడి దగ్గర ఉన్నంత డబ్బులు వీళ్ళ దగ్గర లేవు కాబట్టి వాడి పేరుకి ఏమైనా కండెమ్ చేసినట్టుగా ఉన్నా కానీ వాడి పార్టీలో అవి చూసి, ఆ పార్టీ ఫోటోలు చూసి సంతోషించే వాళ్ళు తప్పితే, ఈ దొంగ మన డబ్బులు కాజేసుకెళ్లి లండన్ లో మన డబ్బులు రక్తం ప్రవహిస్తున్నాయి లండన్ రోడ్ల మీద, లండన్ క్లబ్బుల్లో అని చెప్పి బాధపడేవాడు ఎవడు లేడు. వాళ్ళలాగా నేను ఎందుకు లేడు అనుకుంటున్నారు. ప్రతి దొంగని చూసి జనాలు అనుకుంటుంది ఏంటంటే, ఇట్లా దొంగలని మనం అంటున్నాం, వాళ్ళు అనుకుంటుంది ఏంటంటే వాళ్ళలాగా నేను ఎందుకు లేరు అనుకుంటున్నారు. అబ్బా ఎప్పటికైనా మనం వాళ్ళలాగా అయితే బాగుందని నోరు చప్పరించుకునే పరిస్థితి వచ్చేసింది. పాపరావు గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఒకసారి మనం ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారి దగ్గరికి వెళ్దాం. సార్, ఆర్థిక నేరగాళ్ళని వెనక్కి తీసుకురావటం, దానికి మనం కేంద్రం ఇచ్చిన హామీ, అలాగే వాళ్ళని అప్పగించే విషయంలో బ్రిటన్ చూపిస్తున్న ఉత్సుకత కానీ లేదా చూపించలేకపోతున్న ఉత్సుకత కానీ